మనం ఖమ్మం నుంచి మా రిపోర్టర్ సైదులు సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి అప్డేట్స్ అందించేందుకు. సైదులు, ఎక్కడెక్కడ బస్సు డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్ నా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? మొత్తంగా అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో అటు ప్రయాణికులు కావచ్చు, ఒకవైపు ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఖమ్మం బస్టాండ్లో ఉన్నాం. ఖమ్మం నూతన బస్టాండ్కి సంబంధించి కూడా మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. సమ్మె విషయం తెలియక ప్రయాణికులు పెద్ద ఎత్తున కూడా బస్టాండ్కి వచ్చి ఎంక్వైరీ దగ్గరికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని వెనుక వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిమంది ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి పోతున్నారండి ఈరోజు? సమ్మె అనే సంగతి తెలియదా మీకు? చెప్పలేదు. హైదరాబాద్ వెళ్ళాలి సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. బస్సు బంద్ ఉంది ఇవాళ. ఇప్పుడు చూడాలి, ట్రైన్ ఉంటే ట్రైన్కి పోవాలా, చాలా ఇబ్బంది అవుతుంది. నల్గొండనే వెళ్ళాలా మాకు. ఇప్పుడు బస్సు బంద్ ఉంది కదా, దానికోసం వేరే ట్రైన్కి వెళ్ళాలా. ఇప్పుడు ఎంత రోజు నడుస్తుంది తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలండి? సమ్మె ఉంది కదా, తెలుసా? మణుగూరు వెళ్ళాలి, దానికోసం వచ్చాము. చూడొచ్చు. అయితే ఒకవైపు బస్సులన్నీ కూడా బస్ డిపోకే పరిమితమైన నేపథ్యంలో ఇటు మణుగూరు డిపోకు సంబంధించినటువంటి బస్సు మాత్రం ప్రయాణికులైతే ఎక్కి ప్రయాణికులు మాత్రం బస్సు కదులుతుందనే ఆశాభావంతో ప్రయాణం చేసేందుకు కూడా బస్సు ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి అసలు సమ్మెకు సంబంధించి, ఎందుకంటే బస్సు ఒకవైపు సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నట్టు ఒకవైపు యాజమాన్యం చెప్తుంది. మరోపక్క ఎటువంటి సంబంధించి డిపోల ముందు తెల్లవారుజాము నుంచే కార్మికులు ఆందోళన 608 బస్సులు డిపోలకు పరిమితం. ఇక్కడ మనం చూడొచ్చు, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం ఫుల్ గా సీట్లలో కూర్చున్న పరిస్థితి. సార్ చెప్పండి, బస్సు ప్రయాణం జరుగుతుందని చెప్పారా? బస్సు జరుగుతుందని చెప్పారు. ఇది ఒక్కటే లాస్ట్ బస్ అట హైదరాబాద్ నుంచి. ఇప్పుడు మణుగూరు వెళ్తారా? ఎక్కడికి? మేము కొత్తగూడెం దాకా పోవాలి. అంటే బస్సు కదులుతుందని చెప్పారా? అంటే ఎక్కడికి వెళ్ళాలి? हिंदी में कहाँ से जाना? भद्राचलम जाना है, बहुत परेशान हो रहा है, बस नहीं मिल रहा है, ये पता नहीं कहाँ छोड़ेगा, पता नहीं है। वारंगल से इधर आया, अब यहाँ से ये बस मिला है, लेकिन ये भी भद्राचलम नहीं छोड़ेगा। और भद्राचलम सत्यनारायणपुरम पहुँचना है। చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లే సమ్మె నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులు మాత్రం ప్రయాణం చేసేందుకు మాత్రం బస్సు ఎక్కిన పరిస్థితి. సార్ చెప్పండి, ఈ సమ్మె కొనసాగుతుంది కదా, చెప్పారా బస్సు కదులుతుంది, ఎక్కడ దాకా వెళ్తుందని? ఇది మణుగూరు, ఇది హైదరాబాద్ నుంచి వస్తుందంటండి. రాత్రి రావాల్సిన బస్సు అంట. పొద్దున 6 గంటలకు వస్తే బస్సులు లేవు, బంద్ అయిపోయినాయి. రాత్రి 12ంటికి స్ట్రైక్ చేస్తున్నారు, బస్సులు నడవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు కంట్రోల్ గారు. వచ్చిందా 6ంటికి. తర్వాత ఈ బస్సు హైదరాబాద్ నుంచి తెల్లగట్ట వెళ్ళాలో మరి ఎప్పుడు వెళ్ళాలి, ఇది మణుగూరు వెళ్తుంది అంటది. నేను భద్రాచలం వెళ్ళాలి, భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గర, ఇది మణుగూరు క్రాస్ రోడ్ దగ్గర, భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గర దిగి భద్రాచలం ఆటో వేసుకుని వెళ్దామని. రాత్రి ప్రయాణం చేస్తున్నారు బస్సులో? ఇప్పుడు కాదు, నేను డైలీ ఎంప్లాయీని, డైలీ చేసేటువంటి ఎంప్లాయీని. భద్రాచలం పాలవంచి వెళ్ళాలా, ఇలా బస్సులు బంద్. న్యూస్లలో ప్రత్యేక మార్గాలు చూపెడతాం, ప్రైవేట్ వెహికల్స్ పెడతాం అది అంటారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు. మరి మళ్ళీ ఇప్పుడైతే పోవడానికైతే పోతున్నారు, రిటర్న్ ఎట్లా వస్తుందో తెలియని పరిస్థితి అనమాట ఇప్పుడైతే. ఇక అది సడన్గా చెప్పడం కూడా తప్పేనండి. 12 గంటలు అంటే ఇప్పుడున్న జనం, చిన్నపిల్లలు, వాళ్ళు వీళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు, తద్దానికి వెళ్ళేవాళ్ళు, దానికి దీనికి ఎంత బాధపడతారు. వాళ్ళు ఒక రోజు 24 గంటలు మినిమం చెప్పాలి. అది గవర్నమెంట్ కూడా, ఇంత పిచ్చి గవర్నమెంట్ ఎక్కడ చూడలేదు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని అటు యాజమాన్యం చెప్తున్నప్పటికీ సడన్ గా చెప్పడంతో ఒకసారిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఈ బస్సుకు సంబంధించి రాత్రి నుంచి కూడా మణుగూరు అంటే హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేపథ్యంలో ఒకసారిగా తమ ప్రయాణం కొనసాగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే అధికారులు ఎటువంటి సమాచారం తమకు ఇవ్వలేదు. ఈ బస్సు ఇక్కడ నుంచి కదులుతుందా లేదో కూడా తమకు తెలియని పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అయితే బస్ డిపోలలో మాత్రం, బస్టాండ్లో మాత్రం ప్రయాణికులకు తెలియకుండానే, సమాచారం లేకపోవడంతో ఒకసారిగా బస్టాండ్లోకి వచ్చి పడిపడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చిన్నపిల్లలతో సహా చంటి పిల్లలు కూడా ఎత్తుకొని తమ వెళ్లాల్సినటువంటి చోటుకి ప్రయాణాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది.
మొత్తంగా ఇప్పటి వరకు అయితే అటు ఒకవైపు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటు కార్మిక సంఘాలు బస్ డిపోలు ఎదుట ధర్నా కొనసాగిస్తున్నారు. ధర్నా నేపథ్యంలో ఒకసారిగా మొత్తం ప్రచారం అంటే ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళాల్సినట్టు కావచ్చు, అటు భద్రాచలం కొత్తగూడెం వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, అటు ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు, ఇతర వాహనాలను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి బస్సు మాత్రం నేరుగా అర్ధరాత్రి నుంచి ప్రయాణం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో వదిలేయడం సరైంది కాదు కాబట్టి తమ ప్రయాణం కొనసాగుతుందని కూడా ప్రయాణికులు అనుకుంటున్నారు. కానీ అసలు ఏం జరుగుతుందన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, రైట్, ఖమ్మం థాంక్యూ రిపోర్ట్. సైదులు.